8వ తరగతి విద్యార్థి అయిన ఎం కరుణ ఇప్పుడు మనకి ఉపన్యాసం ఇవ్వడానికి వస్తుంది. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారములు. నా పేరు ఎం కరుణ. నేను 8వ తరగతి శ్రీ అంజనా పాఠశాలలో చదువుచున్నాను. నేను ఇప్పుడు తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మహాకవి గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి. ఈయన తెలుగు భాషకు చేసిన సేవలు అపారమైనవి. అందుకే ఇతన్ని తెలుగు భాషా పితామహుడు అని కూడా అంటారు. తెలుగు భాష మన తల్లి భాష. మనం చిన్నప్పుడు మొదట పలికిన భాష కూడా తెలుగువే. కాబట్టి మన తెలుగును ఎప్పుడు మరచిపోకూడదు. మన ఆలోచనలు, భావాలు అన్నీ తెలుగులోనే వ్యక్తమవుతాయి. తెలుగులో ఉన్న మనసులో నుండి వచ్చే మృదుత్వం అన్నీ కూడా తెలుగుని ఎంతో స్మరిస్తూ మనం నేర్చుకున్న మాటలు. కాబట్టి మనం తెలుగును మర్చిపోకూడదు. మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు అన్నీ కూడా తెలుగుతో ముడిపడి ఉంటాయి. కాబట్టి మనం తెలుగును గౌరవించాలి, కాపాడాలి. తెలుగు భాష ప్రియమైన భాష. మన ఆనందాలు, దుఃఖాలు అన్నీ తెలుగులోనే వ్యక్తమవుతాయి. కాబట్టి మనం తెలుగు భాషను మర్చిపోకూడదు. ఎంతో మంది మహానుభావులు తెలుగు భాష కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. వారిలో వేమన గారు ఎన్నో పద్యాలు రచించారు. వాటిలో ఉన్న నిత్యం మనకు నీతిని, సత్యంని కూడా తెలిపారు. వారి యొక్క పద్యాలు నేటికి కూడా మనకు మార్గదర్శకాలు అయ్యాయి. తెనాలి రామకృష్ణ గారు తమ జ్ఞానంతో, హాస్యంతో, తెలివితో తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలిపారు. మరియు శ్రీ కృష్ణదేవరాయలు ఆంధ్ర భౌజుడిగా తెలుగు కవులను ప్రోత్సహిస్తూ సాహిత్యానికి సువర్ణ యుగాన్ని ఇచ్చారు. గిడుగు వెంకట రామమూర్తి గారు ఇందులో కీలక పాత్రను పోషించారు. ఆయన చదువుకున్న వారే కాకుండా ఇతరులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలి అనే దృఢత్వంతో అతను తెలుగును సులభంగా పలికేలా చేశారు. కాబట్టి మనం తెలుగు భాషను మర్చిపోకూడదు. ఇప్పుడు మన ఎదురుగా ఒక సమస్య నిలిచింది. అందరూ ఇతర భాషలనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మన తల్లి భాషను అందరూ మర్చిపోయారు. అదేమిటంటే పుస్తకాలలో ఇతర ప్రదేశాలలో కూడా ఇతర భాషలే మాట్లాడుతున్నారు. ఇతర భాషలు మాట్లాడడం మంచిదే. అది మన చదువులలో, ఉద్యోగాలలో ఉపయోగపడతాయి. కానీ మన తల్లి భాషను మర్చిపోవడం సరైనది కాదు. కాబట్టి మనం మన ఇంట్లో స్నేహితులతో మరియు పుస్తకాలలో తెలుగు భాషను నేర్చుకొని దాని యొక్క భావాన్ని తెలుసుకొని ఆసక్తిగా వినాలి. భాష లేకపోతే సంస్కృతి లేదు. సంస్కృతి అనేది మన గుర్తింపు. మనం మన గుర్తింపుని కోల్పోలేం. మనకు ఆత్మ చాలా అవసరం. కాబట్టి ఆత్మ మరియు సంస్కృతి రెండు ఒక్కటే. మనం ఎప్పుడు మన ఆత్మను కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు తెలుగు దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. నేను నా తెలుగును కాపాడుతాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను. మరొకసారి ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు.